హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని న్యూ ఫ్రెష్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈరోజు చాలా సింపుల్గా చికెన్ కర్రీ అయితే చేసుకుంటున్నాం. అది కూడా మన స్టైల్లో ఎలా చేసుకుంటాం ఏంటి అనేది 1 బై 1 చూసేద్దాం. ఇప్పుడు ఈ చికెన్ని మనం ఉప్పు అలానే నిమ్మకాయ వేసి దీన్ని మొత్తాన్ని నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ పోయకుండానే ఇది ఇలానే మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. చూస్తున్నారు కదా వాటర్ ఎలా వచ్చాయో చికెన్లోది. ఇప్పుడు ఇదంతా ఇనికిపోయేంత వరకు మళ్ళీ ఒక 5 నిమిషాలు అలానే మూత పెట్టి ఉంచుకుందాం. చూస్తున్నారు కదా మళ్ళీ 5 నిమిషాల తర్వాత వాటర్ అంతా కూడా ఇనికిపోయిందనమాట. ఇప్పుడు మనం ఇది సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇదే కడాయిలో ఒక 100 గ్రాములు ఆయిల్ వేసుకుందాం. 3/4 కేజీ చికెన్కి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. దీంట్లో ఇలా వేసేసుకొని వీటిని కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే మంచిగా ఇవి వేగుతాయన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసేసుకోవాలి. ఇది మొత్తాన్ని దీన్ని కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఇలానే వేగనిచ్చాలి. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇది మొత్తం కలిసేంత వరకు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలానే ఒక 1 మినిట్ తర్వాత పుదీనా, కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే కర్రీలోకి బాగుంటుంది. ఇప్పుడు మొత్తాన్ని దీన్ని ఇలానే కలుపుకోవాలి ఒకసారి. ఒక 1 మినిట్ తర్వాత ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేద్దాం. ఇలా వేసేసుకొని దీన్ని మొత్తాన్ని ఈ చికెన్కి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత చూద్దాం. చూస్తున్నారు కదా కలర్ఫుల్గా మనకి ఇదంతా కూడా గ్రేవీగా దగ్గరకు వచ్చిందనమాట. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసుకొని దీన్ని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాం. చూస్తున్నారు కదా వాటర్ అంతా కూడా మంచిగా దగ్గరకు వచ్చేసి ఇంకిపోయిందనమాట. గ్రేవీగా దగ్గరకు వచ్చింది. ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఇంకోసేపు మగ్గించుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూను చికెన్ మసాలా అలానే 1/2 స్పూను గరం మసాలా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని వీటిని బాగా కలిసేంత వరకు కూడా ఇలానే కలుపుకోవాలన్నమాట. ఒక్కసారి ఇలా కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. అలానే ఫైనల్గా పుదీనా, కొత్తిమీర వేసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుంది. ఇలా మొత్తాన్ని మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కలర్ఫుల్గా రెడీ అయిపోయింది మనకి చికెన్. చాలా సింపుల్గా మన స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపించాం కదా. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, ఛానల్ని ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.